The circuit below represent an approximate DC equivalent of a battery charger for what value of battery voltage. ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి? For what value of battery voltage ఈ maximum power is transferred to the entire load. So maximum power is transferred to the entire load. సో ఇది ఇచ్చింది క్వశ్చన్. సో ఇక్కడ నాకేంటంటే ఈ 20 volts 10 ohms కనెక్ట్ చేసింది దేనికంటే ఇది ఒక బ్యాటరీ అన్నమాట. ఇక్కడ ఏదైతే నేను బాక్స్ పెట్టానో అంటే డాటెడ్ లైన్స్తో అదంతా బ్యాటరీ యొక్క ఈక్వాలెంట్ అన్నమాట. దాని యొక్క వోల్టేజ్ ఇచ్చేసాడు వాడు, ఎంత అంట 10 volts అని ఇచ్చాడు. అయితే ఇక్కడ నాకు ఈ వాల్యూ అనేది కనుక్కోవాలి, బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ కండిషన్ దగ్గర ఈ యొక్క బ్యాటరీ ఈఎంఎఫ్ అనేది బ్యాటరీ వోల్టేజ్ అనేది కనుక్కోవాలి. సో దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఇక్కడ నాకు మొత్తం ఒక బ్రాంచ్గా తీసుకుంటాం. ఏది డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది ఒక బ్రాంచ్గా తీసుకుంటాం. ఈ పర్టికులర్ నోడ్కి ఏ కరెంట్స్ అయితే ఎంటర్ అవుతున్నాయో ఆ కరెంట్స్ ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుంది అనుకుందాం, అదేవిధంగా ఇక్కడ కరెంట్ అనేది లీవ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా, కరెంట్ ఎంటర్ అవుతుంది, కరెంట్ లీవ్ అవుతుంది అనుకుందాం. మరి ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుందంటే ఏదైతే ఇక్కడ 10 volts ఇచ్చాడో మరి అదే వోల్ట్ ఇక్కడ అపీర్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ నాకు ఎందుకని వాడు ఆ బాక్స్ మొత్తానికి ఇచ్చాడు 10 volts అని, కాబట్టి అదే 10 volts ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ నాకు రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ కూడా అదే వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఈ బ్రాంచ్లో కరెంట్ పాస్ అవ్వాలంటే 10 ohmsలో ఈ పర్టికులర్ నోడ్ దగ్గరికి కరెంట్ ఎంత ఉంది, కరెంట్ పాస్ అవ్వాలంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇది ఇక్కడ మనం ఇచ్చే సోర్స్ వోల్టేజ్ వచ్చేసరికి 20 volts, అక్రాస్ బ్యాటరీ దగ్గర ఉండే వోల్టేజ్ 10 volts, సో రెసిస్టర్ వాల్యూ 10. సో కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అన్నప్పుడు 20 volts మైనస్ 10 volts బై 10 ohms వస్తుంది. సో ఇప్పుడు నా కరెంట్ ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు కేసీఎల్ అప్లై చేసుకున్నట్లయితే ఇప్పుడు నాకు కరెంట్ ఎంటరింగ్ కరెంట్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు సో 20 మైనస్ 10 బై 10 ఇదే నాకు కరెంట్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది నాకు ఇది 10/10 అన్నప్పుడు సో 1 ఆంపియర్ అనేది వస్తుంది. ఓకేనా, సో 1 ఆంపియర్ కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది అన్నమాట, కాబట్టి 1 ఆంపియర్. నెక్స్ట్ ఈ 1 ఆంపియర్ కరెంట్ ఎంటర్ అవుతుంది, ఓకే బాగానే ఉంది. మరి కరెంట్ ఎంటరింగ్ ఈక్వల్ టు లీవింగ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం కరెంట్ ఎంటరింగ్ లీవింగ్ అది అప్లై చేసుకున్నట్లయితే సో ఇప్పుడు నాకు 1 ఆంపియర్ ఎంటరింగ్ ఈక్వల్ టు ఇక్కడ నాకు ఏమవుతుంది, సో ఇక్కడ అంటే మనకి ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ బై రెసిస్టర్ వాల్యూ 10t. నెక్స్ట్ అదేవిధంగా సో 10 volts మైనస్ ఈ డివైడెడ్ బై 5. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, సో మనకు నోడల్ అనాలిసిస్ ఉంది కదా దాన్ని అప్లై చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఒకసారి, సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో అది బ్యాటరీ యొక్క ఈక్వాలెంట్, దాని యొక్క వోల్టేజ్ ఎంత ఇచ్చాడు 10 volts ఇచ్చాడు, కాబట్టి ఆ 10 volts ఇక్కడ అపీర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నా కరెంట్ పాస్ అవ్వాలి అంటే ఈ యొక్క పొటెన్షియల్ వాటి యొక్క డిఫరెన్స్ ఓవర్ రెసిస్టెన్స్ చేస్తే కరెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏమనుకున్నానంటే మనం ఏదైతే బ్యాటరీ అనుకున్నామో ఆ బ్యాటరీకి కరెంట్ అయితే ఎంటర్ అవుతుంది. సో ఈ పాయింట్ నుంచి ఇక్కడ అన్ని లీవ్ అవుతున్నాయి అనుకున్నాను నేను, ఓకేనా, లీవ్ అవుతున్నాయి అనుకున్నాను. సో అప్పుడు నాకేమైంది ఇక్కడ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ నోడ్కి నేను కేసీఎల్ అప్లై చేసుకున్నట్లయితే ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ లీవింగ్ కరెంట్స్. సో ఇక్కడ ఎంటరింగ్ కరెంట్ అంటే 1 ఆంపియర్, ఇక్కడ లీవింగ్ కరెంట్ అంటే ఏంటి V/R, అంతేనా? సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ టర్మినల్స్ బై రెసిస్టర్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నప్పుడు ఈ బ్రాంచ్ మొత్తం ఉన్నది వోల్టేజ్ 10, ఇక్కడ నోడ్ ఇక్కడ గ్రౌండ్లో ఉన్న వోల్టేజ్ 0, కాబట్టి 10/20 వస్తుంది ఎందులో ఈ బ్రాంచ్లో పాస్ అయ్యే కరెంట్. నెక్స్ట్ ఈ బ్రాంచ్లో అన్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడున్న వోల్టేజ్ ఏమో 10, ఇక్కడున్న వోల్టేజ్ ఏమో E, కాబట్టి 10 మైనస్ E/5 వస్తుంది. ఓకేనా, 10 మైనస్ E/5. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ సో ఓవరాల్గా మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే దీనికి సో 5కి 20కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే నాకు ఎంత వస్తుంది 20 వస్తుంది ఎల్సిఎం. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది సో 1 ఈక్వల్ టు సో 10 ప్లస్ 4 ఇంటూ 10 మైనస్ ఈ కదా, సో 10 మైనస్ ఈ డివైడెడ్ బై 5, సో 20. సో 20 అనేది ఎల్సిఎం, సో 20. సో ఇప్పుడు నా క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే 20 ఈక్వల్ టు 10 ప్లస్ 4 ఇంటూ 10 మైనస్ ఈ, సో ఇది 10 ప్లస్ 40 మైనస్ 4e ఈక్వల్ టు 20. సో దీని నుంచి ఈ 50 ఈ 4 ఈ సైడ్ తీసుకొచ్చేద్దాం మనం. సో 50 మైనస్ 20 అంటే ఇది ఎంత అయింది 30 అయింది. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూ అన్నప్పుడు సో 30/4
30/4. సో 30/4 అన్నప్పుడు ఎంత వస్తుంది నాకు 7.5 వోల్ట్స్ వస్తుంది. అంటే బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత అంటే నాకు 7.5 వోల్ట్స్ అన్నమాట. ఎప్పుడైతే బ్యాటరీ వోల్టేజ్ అనేది 7.5 వోల్ట్స్ వస్తుందో అప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం తీసుకున్న ఈ సర్క్యూట్లో మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నప్పుడు ఎప్పుడు ఈ రెండు అనేది మ్యాక్సిమం అంటే వోల్టేజ్ అనేది ఇది అయినప్పుడు, అంటే ఈ ఈక్వల్ టు 7.5 వోల్ట్స్ అయినప్పుడు. ఓకేనా, ఈ ఈక్వల్ టు 7.5 వోల్ట్స్ అయినప్పుడు. సో ఇది అర్థమైంది అందరికీ? ఇంకెవరికైనా డౌట్ ఉందా? For what value of resistance or maximum power is transferred to 3 ohm resistance? ఇక్కడ 3 ohm రెసిస్టెన్స్ అనేది లోడ్ రెసిస్టెన్స్ అన్నమాట. సో మనకు ఈ లోడ్ రెసిస్టెన్స్లో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనం తీసుకునే ఈ రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ అనేది ఎంత తీసుకోవాలి అనేది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సింపుల్గా దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే, సో ఎప్పుడు కానీ మనకి లోడ్లో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఎలా ఉండాలా? రెసిస్టెన్స్ వాల్యూ అనేది తక్కువ ఉండాలి. అంటే మనకి ఈ సోర్స్ నుంచి లోడ్కి, ఈ సోర్స్ అనేది 20 వోల్ట్స్, లోడ్ అనేది 3 ఓమ్స్. ఈ సోర్స్ నుంచి లోడ్కి పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, ఇది 20 వోల్ట్స్ అనుకుంటే ఇక్కడ నా రెసిస్టర్ వాల్యూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 ఓమ్ తీసుకున్నాను అనుకోండి, 3 ఓమ్స్ అనుకోండి, ఇది 1 ఓమ్ అనుకోండి, 1 ఓమ్ అనుకోండి. ఇప్పుడు నా లోడ్ కరెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము? సో లోడ్ కరెంట్ అన్నప్పుడు ఏం చేస్తాము? సో వోల్టేజ్ ఓవర్ రెసిస్టర్ తీసుకుంటాం, అంటే సమ్ చేస్తాం. 3 + 1 అంటే ఎంత అవుతుంది నాకు ఇది? సో 20/4 అంటే 5 ఆంపియర్స్ వస్తుంది. అంటే లోడ్ అనేది 5 ఆంపియర్స్ అయింది. అదే రెసిస్టెన్స్ అనేది నేను ఒకవేళ 2 ఓమ్స్ ప్లేస్ చేస్తాను అనుకోండి, సో అప్పుడు నాకేమొస్తుంది? సో 20 సో ఇక్కడ నాకేమొస్తుంది? 3 + 2 అంటే ఎంత అయింది? ఇది 20/5 అంటే ఇక్కడ ఏమైంది? 4 ఆంపియర్స్ అయింది. అంటే లోడ్ కరెంట్ అనేది ఏమైంది? డిక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు మనం తీసుకునే రెసిస్టర్స్ అనేది అక్రాస్ ఈ టెర్మినల్ దగ్గర ఎప్పుడైతే నాకు ఈ రెసిస్టర్ వాల్యూ అనేది లో ఉంటే నాకు కరెంట్ అనేది మ్యాక్సిమం కరెంట్ అనేది ఉంటుంది, అంతేనా? సో ఇక్కడ నా రెసిస్టర్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత కరెంట్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది, ఎంత తక్కువ ఉంటే అంత కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏమని అంటే, మనం తీసుకునే ఈ సిరీస్ బ్రాంచ్లో రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలా? తక్కువ ఉండాలా. అప్పుడే నాకు ఎంత అవుతుంది? కరెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 ఓమ్ తీసుకున్నప్పుడేమో 5 ఆంపియర్స్ వచ్చింది. అదే నేను ఇక్కడ 2 ఓమ్స్ ప్లేస్ చేసుకుంటే ఇక్కడ 2 ఓమ్స్ చూడండి, ఈ 2 ఓమ్స్ అనేది ఇక్కడ నేను తీసుకున్న వాల్యూవే. అంటే 1 ఓమ్ ప్లేస్ నేను 2 ఓమ్స్ తీసుకున్నప్పుడు అది వచ్చింది. సో అప్పుడు నాకు ఏమైపోయింది? 4 ఆంపియర్స్. అంటే కరెంట్ అనేది ఏమైంది? డిక్రీజ్ అయిందా లేదా? సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. సో ఉన్న వాల్యూలో ఏదైతే లోయెస్ట్ వాల్యూ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 2 ఓమ్స్ అన్నమాట. ఓకేనా, 2 ఓమ్స్ అన్నమాట. కావాలంటే మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే విధంగా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, చూడండి. సో అదే ప్రాబ్లంకి ఇప్పుడు ఆన్సర్ అయితే మీకు అర్థమైంది కదా, 2 ఓమ్స్ ఎందుకు వచ్చింది అనేది. ఎప్పుడు కానీ కరెంట్ అనేది పాస్ అవ్వాలి అంటే రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉండాలంటే అక్కడ ఉన్న బ్రాంచ్ ఎలిమెంట్ ఏ రెసిస్టర్ నేను ప్లేస్ చేసుకుంటే ఆ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ వస్తుందో దాని రిలేటెడ్గా మనం తీసుకోవాలన్నమాట ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ఆప్షన్స్లో 0 ఇచ్చాడు అనుకోండి, 0నే పెట్టుకోవాలి మనం ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు 2 ఓమ్స్ ఎందుకు అయిందనే చెప్తాను, చూడండి. సో ఇప్పుడు నాకేంటంటే, సో మనం తీసుకున్న ఒక వోల్టేజ్ సోర్స్ ఇది 20 వోల్ట్స్. ఇక్కడ నాకేంటి, నేనేం చేస్తున్నాను, ఇక్కడ లోడ్ రెసిస్టర్ 2 ఓమ్స్గా తీసుకున్నా, ఇది వచ్చేసరికి 6 అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇది 3 ఓమ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకు మనం తీసుకునే లోడ్ రెసిస్టర్ 3 ఓమ్స్లో మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే, మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేనా? సరే, సో ఇప్పుడు నాకు ఇక్కడ నాకేంటంటే ఈ 6 ఓమ్స్ 2 ఓమ్స్ ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి అంటే ప్యారల్లో కనెక్ట్ అయినాయి. సో ప్యారల్లో కనెక్ట్ అయినాయి కాబట్టి ఇదేం దానికి ఈక్వలెంట్ ఏమవుతుంది? 6 × 2/6 + 2 అంటే 12 ఎంత అవుతుంది? 8 అంటే 4 3 జర్ 4 2 జర్ అంటే 1.5 ఓమ్స్ వస్తుంది అన్నమాట, అంతేనా? సో ఇది అంటే 1.5 ఓమ్స్ వస్తుంది. ఏంది? దానికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ. అదే నేను ఇది ఆప్షన్ ఏకి చేసినప్పుడు అదే ఆప్షన్ బి చేస్తే చూడండి. సో ఇది 20 ఓమ్స్, ఇక్కడ నేను 3 ఓమ్స్ ప్లేస్ చేసేసి ఇక్కడ 6 ఓమ్స్ ప్లేస్ చేశాను అనుకోండి.
ఇది 3 ohms వస్తుంది. సో దీని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే నాకు 6 × 3 / 6 + 3 అంటే ఎంత అవుతుంది, నాకు 2 ohms వస్తుంది. అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఏమైంది, ఇంక్రీజ్ అయిందా లేదా? సో జనరల్గా మనకి ఏ క్రైటీరియాతో తీసుకుంటామంటే దీన్ని, సో మ్యాక్సిమం పవర్ ఈక్వల్ టు VTH² / 4 times ఆఫ్ RTH వాల్యూ. అంటే దీని యొక్క మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్వర్స్ రిలేషన్ టు ద థెవెనిన్ రెసిస్టెన్స్. అంటే నాకు ఇక్కడ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గుతుందో, ఎప్పుడైతే రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందో అప్పుడు నా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాబట్టి నాకు వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలా, తక్కువ ఉండాలి. సో కాబట్టి రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇక్కడ ఎంత వచ్చింది, నాకు 1.5 వచ్చింది. అదే ఇక్కడ ఎంత వచ్చింది, నాకు 2 ohms వచ్చింది. సో ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ ఎప్పుడు వస్తుందంటే రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ క్రైటీరియాతో మనం ఏం చేస్తాం, దీన్ని డైరెక్ట్గా ఎప్పుడైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో దానిగా ఆన్సర్ తీసుకున్నాం. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోండి గుడ్డిగా. సో సీరియస్ సర్క్యూట్ ఎప్పుడైతే ఉంటుందో, సో సిరీస్లో ఇచ్చినప్పుడు సీరియస్ ఎలిమెంట్ అంటే సీరియస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 6 ohms ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్ అని, అలాగా ఇలా తీసుకున్నప్పుడు ఏ రెసిస్టెన్స్ అయితే లో రెసిస్టెన్స్ ఉంటుందో అదే ఆన్సర్గా తీసుకుంటాం. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదైతే లో రెసిస్టెన్స్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అదే ప్యారలల్ అయితేనేమో, అదే ప్యారలల్ కేసు అయితేనేమో హై రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. హై రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఎందుకు ఇదే ఇలా చెప్పానంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేనేం చేస్తానంటే ఇంకో విధంగా తీసుకుంటాను చూడండి. అంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో దీన్ని ఇంకొద్ది స్లైట్ మాడిఫికేషన్ చేస్తాను నేను. అంటే ఎట్లా మాడిఫికేషన్ చేస్తానంటే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైతే సర్క్యూట్ తీసుకున్నామో ఈ సర్క్యూట్ నేను ప్యారలల్గా తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆప్షన్స్ అదే క్వశ్చన్, కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది 20 volts కదా, ఇక్కడ 6 ohms తీసుకొని ఇక్కడ అదే వేరియబుల్ రెసిస్టర్ ప్లేస్ చేసి ఇలా ప్లేస్ చేసుకొని, సో ఇప్పుడు నాకు ఇది లోడ్ రెసిస్టర్ 3 ohms అన్నమాట. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్లో మనకి ఏమడుగుతారంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, అంటే పి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, సో ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో ఇది ఆప్షన్ ఏ అంతా 2 ohms, ఆప్షన్ బి అంతా 3 ohms, ఆప్షన్ సి ఎంత అంటే 6 ohms, ఆప్షన్ డి వచ్చేసరికి ఇన్ఫినిటీ, ఇలా ఇస్తాడు. సో ఇప్పుడు నేను ఇంతకుముందు నేను ఒక షార్ట్ కట్ చెప్పాను మీకు. ఏం చెప్పాను, సో మనకు సిరీస్లో అయితేనేమో లో రెసిస్టెన్స్ ఉండేదాన్ని ఆన్సర్గా తీసుకుంటాం, ప్యారలల్ అయితేనేమో హై రెసిస్టెన్స్ ఉండేదాన్ని ఆన్సర్గా తీసుకుంటాను. మనకున్న దాంట్లో ఏది ఆప్షన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫైనైట్ అనేది ఎక్కువ, కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. కానీ ఎందుకు అవుతుందో చూడండి. సో ఇప్పుడు నాకు ఇదే వాల్యూ అనేది ఇక్కడ నా కరెంట్ అనేది ఈ బ్రాంచ్ నుంచి ఏమవుతుందంటే ఈ పాత్లోను కరెంట్ అనేది పాస్ అనేది. సో నాకేంటి, మనం తీసుకునే ప్యారలల్ బ్రాంచ్లో కరెంట్ అనేది మ్యాక్సిమం ఎలా ఉండాలా, అసలు కరెంటే పాస్ అవ్వకూడదు. ఓకేనా? అంటే అప్పుడే కదా ఎప్పుడైతే మనం తీసుకునే ఈ ప్యారలల్ బ్రాంచ్ ఏదైతే ఉందో 6 ohms కానీ వేరియబుల్ రెసిస్టర్ ఆర్ కానీ ఇందులో ఎప్పుడైతే కరెంట్ వాల్యూ 0 అవుతుందో అప్పుడు నాకు మన సోర్స్ నుంచి పాస్ అయ్యే కరెంట్ ఎంటైర్ కరెంట్ ఏమవుతుంది, లోడ్ దగ్గర పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ లూప్లో పాస్ అయ్యే కరెంట్ అనేది ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది 0 అవుతుందో అప్పుడు నాకు ఎంటైర్ కరెంట్ అనేది లోడ్కి పాస్ అవుతుంది. అలా కాకుండా ఈ బ్రాంచ్లో నాకు కరెంట్ పాస్ అయింది అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, లోడ్లో పాస్ అయ్యే కరెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి మనకేం చేయాలా, మనం తీసుకుని ఈ ప్యారలల్ బ్రాంచ్లో మ్యాక్సిమం రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అందులో కరెంట్ పాస్ అవ్వదు. ఎందుకు, మనకు కరెంట్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఇట్ ఈస్ ఆల్వేస్ చూస్ లో రెసిస్టెన్స్ పాత్ కాబట్టి. ఓకేనా? ఆల్వేస్ చూస్ లో రెసిస్టెన్స్ పాత్ కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ వాల్యూ ఇన్ఫైనైట్ తీసుకుంటా, ఆర్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ తీసుకుంటా, అప్పుడు నాకేమవుతుంది ఇది, సో ఇది 20 ohms, ఇది ఏమవుతుంది, సారీ ఇక్కడ ఒక్క నిమిషం, సో ఇది ఆర్. ఇక్కడ నాకు ఆర్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ తీసుకున్నప్పుడు ఇది కంప్లీట్గా ఏమవుతుంది నాకు, సో దాని యొక్క ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, అంతేనా? సో ఓపెన్ సర్క్యూట్ అయిపోయినప్పుడు నాకేమవుతుంది ఇక్కడ, సో అది ఆల్రెడీ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది అంటే ఇది ఈ 3 ohms అనేది అట్నే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ 3 ohms అనేది అట్నే ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇప్పుడు అదే ఆర్ వాల్యూ అని సంథింగ్ వాల్యూ మనం ప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఈ పాత్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఈ పాత్ గుండా సర్టింగ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నేను ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ తీసుకున్నానో బ్రాంచ్ మొత్తం అయిపోతే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో కాబట్టి నాకేమవుద్ది, ఈ మ్యాక్సిమం కరెంట్ అనేది ఈ లోడ్కి పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు నాకేమవుద్ది, సో ఇక్కడ నాకు రెసిస్టెన్స్ వాల్యూ కండిషన్ పి మ్యాక్సిమం ఈక్వల్ టు
సో VTH స్క్వేర్ బై 4RTH అన్నప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేశానో నాకు దానికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఏమవుతుంది నాకు అంటే మ్యాక్సిమం రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 6 ఓమ్స్ అనేది మ్యాక్సిమం రెసిస్టెన్స్. సో అప్పుడు నాకు ఇందులో పాస్ అయ్యే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే నేను రెసిస్టెన్స్ వాల్యూ సంథింగ్ వాల్యూ ఇంకేదైనా ప్లేస్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఓమ్స్ ప్లేస్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2 ఓమ్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ నాకు దీని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అయిందంటే అమ్మా ఇక్కడ 6 ఓమ్స్ అయింది. ఏంటిది వాల్యూ. అదే నేను ఈ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ కాకుండా 3 ఓమ్స్ తీసుకున్నాను అనుకోండి, సో అప్పుడు నాకేమొస్తుందంటే ఇది 20 ఓమ్స్, ఇది 6, ఇది 3, ఇది 3. సో ఇప్పుడు నాకు ఈ రెండు ఈక్వివాలెంట్ అన్నప్పుడు 2 ఓమ్స్ అనేది వస్తుంది. అంతేనా? 2 ఓమ్స్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే నాకు 2 ఓమ్స్ రెసిస్టెన్స్ వచ్చిందంటే ఇక్కడ 3 ఓమ్స్ ఉంది, 2 ఓమ్స్ ఉంది. అంటే కరెంట్ అనేది ఈ మనం తీసుకునే లోడ్ రెసిస్టర్ ఏమో 3 ఓమ్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చిన రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇది వాల్యూ 3 ఓమ్స్ ఉంది, ఇక్కడ వచ్చిన వాల్యూ 2 ఓమ్స్ ఉంది. మరి రెండింటిని కంపేర్ చేసుకుంటే పవర్ దేంట్లో పాస్ అవుతుంది? దీనిలో పాస్ అవుతుంది. అంటే ఐ మీన్ కరెంట్ అనేది దీని కూడా పాస్ అవుతుంది ఎక్కువ, దీంతో కంపేర్ చేసుకుంటే. అలాంటప్పుడు నాకు లోడ్ దగ్గర పవర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ కంపేర్ చేయండి, ఇక్కడ 6 ఓమ్స్ ఉంది, ఇక్కడ 3 ఓమ్స్ ఉంది. మరి అందులో ఈ రెండింటి కంపేర్ చేసుకుంటే లో రెసిస్టెన్స్ ఏదవుతుంది? 3 ఓమ్స్ ఉంది. కాబట్టి దీంట్లో ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది దీంతో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి నాకేమవుతుంది? ఇందులో మ్యాక్సిమం పవర్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలా అన్నమాట. సో ప్యారల్ తీసుకున్నప్పుడేమో రెసిస్టర్స్ వాల్యూ మ్యాక్సిమం తీసుకుంటాం, అదే సిరీస్ తీసుకున్నప్పుడేమో రెసిస్టర్ వాల్యూ అనేది తక్కువగా ఉండేది తీసుకుంటాం. ఓకేనా? సో ఇదన్నమాట. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ మ్యాక్సిమం పవర్ ఇట్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్. సో ఇక్కడ లోడ్ అంటే ఏంటి? మనం తీసుకున్న లోడ్ రెసిస్టర్ RL ఈక్వల్ టు 1 ఓమ్. ఓకేనా? 2 కేసులో RL ఈక్వల్ టు 1 ఓమ్. సో కేస్ 1 ఏంటి అంటే ఇక్కడ రెసిస్టర్ అనేది సిరీస్ బ్రాంచ్లో కనెక్ట్ చేసాం. సో ఇది సిరీస్ బ్రాంచ్లో కనెక్ట్ చేసాం. సో ఇది రెసిస్టర్. అదే సెకండ్ కేసులో ఏంటంటే దాన్ని ప్యారల్లో తీసుకున్నాం. సో ప్యారల్లో తీసుకున్నాం. సో నేను మీకు ఇంతకుముందే చెప్పా ఒక షార్ట్ కట్. ఏం చెప్పాను? ఎప్పుడైతే మనకు సిరీస్ బ్రాంచ్లో తీసుకుంటామో అప్పుడు ఆ యొక్క ఆర్ వాల్యూ అనేది లోయెస్ట్ వాల్యూ ఉండే తీసుకోవాలని చెప్పాను. లోయెస్ట్ వాల్యూ ఉండే తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఏ అంటే మనకి ఏదైతే కేసీఏ ఉందో, సో దీనికి సొల్యూషన్ చూసినట్లయితే, సో నేను చెప్పిన షార్ట్ కట్ని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ వాల్యూ అని ఫర్ ఎగ్జాంపుల్ 0 ఓమ్స్ రావాలి. సో మరి 0 ఓమ్స్ పెట్టినప్పుడు నాకేమవుద్ది? ఇది చూడండి ఒకసారి, ఇది 100 వోల్ట్స్. సో ఇక్కడ నాకేమవుద్ది అంటే ఇది ఈ మొత్తం షార్ట్ అయిపోతుంది. సో 0 ఓమ్స్ అంటే ఏంటి? షార్ట్ సర్క్యూట్ అని, అంతేనా? సో కాబట్టి ఇక్కడ నాకేమవుద్ది అంటే కరెంట్ అనేది చూద్దాం. సో ఇక్కడ నాకు కరెంట్ అనేది ఏమవుద్దంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ మొత్తం కరెంట్ అనేది ఇలా సర్క్యులేట్ అయిపోద్ది అన్నమాట, ఇలా పాస్ అవుతుంది. అంతేగాని ఇక్కడ మనం తీసుకున్న 3 ఓమ్స్ ఇవంతా దీంట్లో ఉన్నా కానీ వేస్ట్, అంటే దాని గుండా ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఓకేనా? ఎంటైర్ కరెంట్ అనేది ఏమైపోద్ది? ఇక్కడ నాకు సర్క్యులేట్ అవుద్ది అన్నమాట. సో ఇక్కడ నేను ఏదైతే వోల్టేజ్ సోర్స్ ఇస్తున్నానో దీని గుండా నాకు ఏమైపోద్ది అంటే ఈ షార్ట్ సర్క్యూట్ పాత్ గుండా నాకు ఎంటైర్ కరెంట్ లోడ్కి పాస్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నాకు R ఈక్వల్ టు 0 ఓమ్స్ అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నప్పుడు ఈ R వాల్యూ అనేది 0 తీసుకున్నప్పుడు నాకు ఎంటైర్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 చూడండి. సో ఇప్పుడు కేస్ 2 చూసినట్లయితే అంటే B1 అంటే సెకండ్ వన్, ఇక్కడ నాకేం చెప్పాను నేను మీకు షార్ట్ కట్, ఎప్పుడైతే ప్యారల్ తీసుకుంటామో అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫైనైట్ తీసుకోవాలని చెప్పాను, అంతేనా? ఇన్ఫైనైట్ అంటే హైయెస్ట్ వాల్యూ ఉండే తీసుకోవాలని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న దాన్ని బట్టి చూస్తే ఇదేమో 100 వోల్ట్స్. సో ఇక్కడ నాకేంటి? ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, అదేవిధంగా ఇక్కడ ఒక రెసిస్టర్. సో దీని యొక్క రెసిస్టర్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? ఇన్ఫైనైట్ అన్నప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. R ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అని ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. R ఈక్వల్ టు 0 అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటి? ఇది లోడ్ రెసిస్టర్ అన్నమాట. సో దీని వాల్యూ ఎంత అంటే 1 ఓమ్. సో ఇదేమో 3 ఓమ్స్, ఇదేమో 3 ఓమ్స్, ఇదేమో 3 ఓమ్స్. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్యారల్ బ్రాంచ్లో
నాకు ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, నాకు 0 కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి నాకు ఎంటైర్ కరెంట్ అనేది ఏమవుతుంది, ఇలా పాస్ అవుతుంది. అంతేనా? సో అంటే ఇదంతా ఏమవుతుంది, నాకు 2 ohms వస్తుంది. సో ఈ రెండు 3 + 3 అన్నప్పుడు 6 వస్తుంది. 6 × 3 అన్నప్పుడు 2 ohms వస్తుంది. అంటే దీనికి ఈక్వివాలెంట్ ఎంత వస్తుంది అంటే నాకు 2 ohms ఈక్వివాలెంట్ అనేది వస్తుంది. సో కాబట్టి లోడ్ దగ్గర నాకు ఏమవుతుంది, ఎంటైర్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో కాబట్టి మనం తీసుకుని ఈ ప్యారల్ బ్రాంచ్లో రెసిస్టెన్స్ అనేది మ్యాక్సిమం ఉండాలి. అదే సిరీస్ బ్రాంచ్ అయితేనేమో రెసిస్టెన్స్ వాల్యూ అనేది స్మాల్ ఉండాలి. ఓకే. సో కాబట్టి మనకి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఫస్ట్ కేసుకి వచ్చేసరికి ఆర్ ఈక్వల్ టు 0 ohms అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదే సెకండ్ కేసుకి వచ్చేసరికి ఆర్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ohms అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సిరీస్ బ్రాంచ్ అయితేనేమో రెసిస్టెన్స్ తక్కువ, ప్యారల్ బ్రాంచ్ అయితేనేమో రెసిస్టెన్స్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. ఓకే. సో ఆల్ ఆఫ్ క్లియర్.